మీరు ఎప్పుడైనా ఈ నీళ్ళని తాగారా? ఈ నీళ్ళు అయితే ఎంతో పోషక విలువలు ఉన్నటువంటి నీళ్ళు. ఈ ఏం నీళ్ళని అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేనైతే ఈ వీడియోలో ముంచికాయల గురించి చెప్దామని ఈ వీడియో అయితే బ్లాగ్ చేస్తున్నాను. ముంచికాయ నీళ్ళు తాగి మా చిన్నాడైతే చక్కగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. అదేవిధంగా మా అబ్బాయి అయితే ముంచికాయ మొత్తాన్ని ఒకేసారి పెట్టుకుని మరీ తినేసేస్తున్నాడు. ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకైతే ఏ సీజన్లో దొరికే కాయలు ఆ సీజన్లోనే కొనుక్కొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ జనరేషన్లో అవే ఫాలో అవుతూ ఉంటున్నారు కదా. అయితే మేమైతే ఇక్కడ మేము చూపిస్తున్నటువంటి ముంచికాయలు మేమైతే ఎటువంటి విధంగా కొనలేదు. మాది పల్లెటూరు ప్రాంతంలో కాబట్టి ఎవరో ఒకరితో తాటి చెట్ల దగ్గర కోయించుకుని తీసుకుని వస్తాము. ఇవి వేసవకాలంలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇది చూడడానికైతే చాలా జెల్లీగా ఉండి పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. వీటిని తినడానికి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. వీటి లోపల భాగంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు అయితే మన శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకి అయితే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. భారతదేశంలో అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ తాటికాయలు దొరుకుతాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా చాలా బాగా దొరుకుతాయని చెప్పవచ్చు. తాటి ముంజల్లోని వేసవకాలంలో తప్పక తీసుకోవాలి. వీటిలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్తో పాటు ఫైటోన్యూట్రిమెంట్స్ అనే ముఖ్యమైన విటమిన్ అనేది కలిగి ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. డీహైడ్రేషన్కి గురవకుండా చేస్తుంది. క్యాన్సర్ల నుండి రక్షించే గుణం ఉంటుంది దీనికి. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరియు అధిక బరువుతో బాధపడుతున్నవారు మరియు షుగర్ ఉన్నవారు వీటిని తప్పక తినాలి. వీటిని వేసవకాలంలో వచ్చే చెమటకాయల నుంచి నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ముంజికాయ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటిని కానీ బాడీ పైన చెమట పొక్కులు అధికంగా ఉండి బాగా దురదొస్తున్నప్పుడు ఆ నీటిని కానీ ఆ పొక్కుల పైన కానీ రాసామంటే నేను చూపిస్తున్న వాటర్ని ఆ పొక్కులు అనేవి మొత్తం క్లియర్ అయిపోవడానికి చాలా ఉపయోగపడతాయి. మరలా ఎండ వల్ల వేడిపై వచ్చే నల్ల మచ్చలు, కొంతమందికి నల్ల మచ్చలు ఏర్పడతాయి. వాటిని కూడా ఈ వాటర్ అనేవి క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. మా పిల్లలకైతే మేము ప్రతి సంవత్సరం తాటి ముంజలు పెడతాము. ఈ ఇయర్ కూడా అలానే తాటి ముంజలు పెంచాము. వీటిలో నేను చూపించాను, కట్ చేసి తోడుకుని తినేసేస్తాము డైరెక్ట్గాను. మరలా తాటి ముంజల నుంచి ముంజిని తోడేసి చూసాము, పైన రెక్కుని తీసేసి తింటాము. పై రెక్కు తిన్నా కూడా చాలా వరకు ఆరోగ్యం, కానీ ఆ రెక్కు కొంతవరకు చేదుగా ఉంటుంది కాబట్టి అది తీసేసి జెల్లీ మోడల్లో ఉన్న దాని వరకే నేను పిల్లలకి ఫీడ్ చేస్తున్నాం. ఈ తాటి ముంజలు తాటికాయ చెట్టు నుంచి అంటే ప్లామ్ ట్రీ నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకొచ్చి చక్కగా కత్తి పెట్టి కట్ చేయాలి. అవి అటు ఇటు నరకటం ఎందుకులైన ఒకేసారి నేలకేసుకొచ్చిన ఆ కాండం నుంచి ముంజికాయలు వేరైపోతాయి. మా చిన్నాడికి లేకుండా పెద్దవాడే తినేస్తున్నారని నేనైతే ఇక్కడ చిన్నాడికి చక్కగా నీళ్ళ వరకు తోడి లేతకాయల్లో నీళ్లు తాగిపిస్తున్నాను. మా చిన్నాడైతే ఈ నాళ్ళు తాగి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బాగా డ్యాన్సులు కూడా వేసాడు. మీరు చూడొచ్చు. తాటి ముంజల వల్ల నాకు తెలిసినంత వరకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా కంటెంట్ కనుక మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ మా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. తాటి ముంజలు కానించి తాగిపించడం, తోడుకుంటాం ఇవన్నీ కష్టం, కానీ తోడుకుని ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా తినటం అయితే చాలా బాగుంటుంది. ఈ మిగిలిపోయిన రెక్కలు మా గేదెలకి తినిపిస్తాము. ఇంకా ఈ బ్లాగ్ తింటే